హలో అండి అందరికీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, దాదాపు 5 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి చైనాకి సంబంధించిన సైనికులు గాల్వాన్ లోయలో ఘర్షణ పట్టడం జరిగింది. ఈ ఘర్షణలో దాదాపు మన భారతదేశానికి సంబంధించిన 21 మంది సైనికులు మరణించడమే జరిగింది. చైనాకి సంబంధించిన సైనికులు కూడా చాలా పెద్ద స్థాయిలోనే మరణించడమే జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి మనకి దేశానికి దౌత్య సంబంధాలు అనేవి పూర్తి స్థాయిలో క్షీణించిపోయినాయి. ఈ ఘటనతో మన భారతదేశం చైనాని నమ్మటం మానేసింది. ఎందుకంటే చైనా ఇలా దొంగ దెబ్బ తీయడంతో చైనా మీద మన భారతదేశం పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయిందనమాట. అయితే అప్పటి నుంచి కూడా మన భారతదేశానికి చైనాకి సంబంధాలు లేవు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సంబంధాలు అనేవి పునరుద్ధరిస్తున్నారు అనమాట. అంటే మళ్ళీ ఈ సంబంధాలనే పునరుద్ధరిస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే చైనా ఒక పెద్ద ఎకానమీ, మనం కూడా ఒక పెద్ద ఎకానమీగా ఎమర్జ్ అవుతున్నాం. అలాంటప్పుడు మన రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా ఉండాలి కాబట్టి కొన్ని ఘర్షణలు ఉన్నా కానీ ఆ ఘర్షణలన్నింటినీ కూడా సెట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి సంబంధించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ గారు రీసెంట్గానే చైనాకి సందర్శించడం జరిగింది. తర్వాత వెరీ రీసెంట్గా చైనాకి మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా వెళ్ళి జిన్పింగ్తో కలవడం జరిగింది. వచ్చే నెల అంటే ఆగస్టు చివరి వారంలో షాంఘై కోఆపరేషన్ యొక్క శిఖరాగ్ర సదస్సు, అంటే అన్ని దేశాలకు సంబంధించిన నాయకులు కూర్చొని మాట్లాడతారనమాట. చైనాలో జరుగుతుందన్నమాట. అయితే ఈ సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీ గారు కూడా హాజరవుతారు అని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది. అయితే నరేంద్ర మోడీ గారు హాజరవుతే ఇది దాదాపు గాల్వాన్ ఘటన తర్వాత జరిగిన మొదటి నరేంద్ర మోడీ గారు చైనా పర్యటన అవుతుందన్నమాట. దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే మన భారతదేశం చైనాతో ఉన్న బార్డర్ ఇష్యూస్ అన్నింటినీ కూడా చక్కదిద్దుకొని చైనాతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి అని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా చైనా మనకి కొన్ని ఇబ్బందులు అయితే పెడతా ఉంది. ఏంటంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ, అలాగే మనం చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు అన్నింటినీ కూడా ఆపుతూ ఉంది. అంటే మనకి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది. మనకి రావాల్సిన క్రిటికల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఆపుతుంది. అయితే ఇలా చైనా అధ్యక్షుడితో మాట్లాడి వాటన్నిటిలో ముందుకు వెళ్ళాలి, రెండు దేశాలు కలిసి వెళ్ళాలి అనే నిర్ణయం ప్రకారం నరేంద్ర మోడీ గారు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి చైనా పర్యటన వెళ్తున్నారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పర్యటన మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దొంగ దెబ్బ కొట్టిన చైనాతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు స్నేహ సంబంధాలు కొనసాగించడం ఏంటండి. అయితే చైనాకి మనకి ఆ బార్డర్ ఇష్యూస్ అని ఏదైతే లడాఖ్లో కానీ ఎక్కడ ఉన్న బార్డర్ ఇష్యూస్ అనేవి కూడా సెట్ అయిపోయినాయి. కానీ ఎప్పుడు ఇలాగే ఉంటే రెండు ఎదుగుతున్న ఎకానమీలు అనేవి అట్లా క్లోజ్డ్గా ఉండకూడదు. కాబట్టి చైనాతో సంబంధాలు పెంచుకుంటే ఇంకా ఎక్కువ తొందరగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్యటనకు వెళ్తున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎలా వెళ్తారు మన సైనికులను చంపిన వాళ్ళని చెప్పేసి. కాకపోతే మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండలేము కదా అన్న ఒక అభిప్రాయం కూడా వినపడుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.